40 షిప్మెంట్స్ అయితే డెలివరీ చేయాలి కదా? అవును. ఈ 40 షిప్మెంట్స్ డెలివరీ చేయడానికి నీకు ఎంత టైం పడుతుందిరా? 4 అవర్స్, గంటకు 10. గంటకు 10 ఈజీగా అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకండి. సో గైస్, మనకైతే ఒక కామెంట్ వచ్చింది. కామెంట్ ఏంటంటే, అన్న మినిమం గ్యారెంటీ గురించి కూడా ఒక వీడియో చేయమని చెప్పేసి. సో నేనైతే శాలరీ బేసిక్లో చేసిన, షిప్మెంట్ వైజ్ అయితే చేసిన. ఈ మినిమం గ్యారెంటీ అయితే నేను చేయలేదు. సో దాని గురించి నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి షిప్మెంట్ లెక్క మనకు ఎవరైతే మినిమం గ్యారెంటీలో చేస్తారో సో వాడిని అయితే నేను తీసుకొని వచ్చిన. సో వాడు మా ఫ్రెండ్ గాడే. సో ఇప్పుడు మనం వాడిని అడిగి ఎన్ని షిప్మెంట్లు కొట్టాలి, మనకు అమౌంట్ ఎంత వస్తుంది అని దాని గురించి అయితే మొత్తం మినిమం గ్యారెంటీ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, హాయ్ గణేష్. హాయ్ హాయ్ చెప్పు ఒకసారి మా. సో ఫ్రెండ్స్, తినైతే గణేష్. సో వీడు మనోడు అయితే ఏంటంటే మనకు ఫ్లిప్కార్ట్లో మినిమం గ్యారెంటీ అయితే చేస్తుండు. సో ఇప్పుడు మినిమం గ్యారెంటీ గురించి సంబంధించి మనం ఏ టైం పోతాం, ఎన్ని డెలివరీస్ చేస్తాం, ఎంత టైం పడుతుంది, సో ఇవన్నీ అడిగి మనకు తెలుసుకుందాం. ఓకేనా? చెప్పరా, నువ్వు పొద్దున ఎన్ని గంటలు పోతావు అబ్బుకు? 7 మినిమం గ్యారెంటీనా? మినిమం గ్యారెంటీ మనకు పొద్దున ఎన్ని గంటల పోతాను? 7 మార్నింగ్ అబ్బులో 7 కి రిపోర్ట్ అయి ఉండాలి. 7 కి రిపోర్ట్ అవుతావు. అయిపోయిన తర్వాత పార్సల్ తీసుకుని వస్తావు. ఇప్పుడు మనం మినిమం గ్యారెంటీ కదా, మినిమం గ్యారెంటీ అంటే మనం ఎన్ని డెలివరీస్ కంప్లీట్ చేయాలి? మినిమం 40 కంప్లీట్ చేయాలి. కంపల్సరీ 40 చేయాలి. 40 కంపల్సరీ 40 అంటే మనం ఓవర్డే చేసుకోవాలి. 60 to 50 50 to 60 చేసుకోవాలి. సో 50 to 60 చేసుకుంటే మిగతా 10-15 పెండింగ్ పడ్డా కానీ 40 అయితే డెలివరీ అయితే, అంతేనా? సో ఇప్పుడు మనం 40 డెలివరీస్ కంప్లీట్ చేస్తాం కదా. కంప్లీట్ చేసిన తర్వాత మనకు అమౌంట్ ఎంత ఇస్తారు? మినిమం గ్యారంటీ 850 అవుతుందా మనకు? సో 850 అంటే ఇప్పుడు మనకు వీక్లీ ఎంత వరకు ఎన్ని చేయొచ్చు? వీక్లీ 5000 to 6000 ఈజీ. 5000 to 6000 ఈజీ వచ్చా? అంటే మనకు డైలీ ఒక 800 850 అంటే సో 7 అంటే 756 అంటే ఒక 5600 6000 దాకా ఈజీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నువ్వు మన 40 షిప్మెంట్స్ అయితే డెలివరీ చేయాలి కదా. అవును. ఈ 40 షిప్మెంట్స్ డెలివరీ చేయడానికి నీకు ఎంత టైం పడుతుందిరా? 4 అవర్స్, గంటకు 10 ఈజీ అయితే. గంటకు 10. సో 4 అవర్స్ అయితే మనకు 850 అమౌంట్ అంటే 4 అవర్స్ 850 అంటే గంటకు ఒక 10, నువ్వు 40 డెలివరీస్ అయితే కంప్లీట్ చేస్తావు. సో ఒకవేళ మనము ఇప్పుడు మినిమం గ్యారెంటీ కూడా తక్కువైనాయి, ఇప్పుడు మనకు ఆ రోజు లోడ్ రాలేదు అనుకో, ఇప్పుడు నువ్వు 40 డెలివరీలు చేస్తేనే నీకు 850 వస్తుంది. పికప్ లైన్ వేసుకోవచ్చు, మనం పికప్స్ వేసుకుని కవర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పికప్లు కూడా ఏం లేవు, నీకు లోడ్ వచ్చేసి 30 డెలివరీస్ అయినాయి, పికప్ లోకి 5 తెచ్చినావు, 35 అయినాయి, నీకు 40 కాలేదు, అప్పుడు ఎట్లా పరిస్థితి, ఎట్లా పడుతుంది నీకు అమౌంట్? వీలైతే పక్క రూట్ నుంచి కొన్ని తీసుకోవచ్చు, లేకపోయింది అనుకో ప్యాకెట్ 17 రూపీస్ యాడ్ అవుతుంది. సో మనకు అంటే పక్క రూట్ కూడా మీకు తీసుకోవచ్చు. ఒకవేళ మనకు పక్క రూట్ కూడా ఆప్షన్ లేకపోతే మనకు అమౌంట్ అయితే ప్యాకెట్ 17 రూపీస్ వైజ్ పడుతుంది. మనం ఎన్ని షిప్మెంట్లు చేసుకుంటే అన్ని 70 అంతేనా? అన్ని 17. సో ఇప్పుడు ఒకవేళ 30 అయితే 30 into 17 రూపీస్ 500 చేయండి, అంతే కదా? అంతే. సో మనం ఎప్పుడైతే 40 కంప్లీట్ చేస్తామో మనకు అప్పుడే 850 రూపీస్ అయితే ఎర్న్ అవుతుంది, అంతే కదా? సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ లోడ్ హెవీగా వచ్చింది, లేదంటే మీ పక్క రూట్ వాళ్ళు ఎవరైనా రాలేదు అనుకో, సో అప్పుడు ఆ రూట్ కూడా క్లియర్ చేయమన్నారు అనుకో, అప్పుడు నువ్వు 40 కొట్టడం 50-60 కొడతావు, అప్పుడు ఎట్లా? అప్పుడు దానికి ప్యాకెట్ 17 రూపీస్ యాడ్ అయిపోతాయి. 70 లెక్కన. ఓకే, మినిమం గ్యారంటీ అంటే మనకు అంత అమౌంట్ రాకపోతేనేమో మినిమం గ్యారంటీ అమౌంట్ ఇస్తారు. సో దానికంటే ఎక్కువ కొడితే ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో మొత్తానికి అయితే వారానికి 5 నుండి 6000 వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ఇవాళ నువ్వు ఎన్ని డెలివరీ చేసినావు? ఇవాళ వచ్చేసి 40 చేసినావు. కరెక్ట్ 40 మినిమం గ్యారంటీ చేసుకొని ఎక్కువ తక్కువ. ఇది అన్నమాట మినిమం గ్యారంటీ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రా గణేష్. సో ఓకే, సో గైస్ ఇప్పుడైతే మీరు మనోడు చెప్పింది మొత్తం విన్నారు కదా. సో ఇప్పుడు నేను ఒకటి మీకు చిన్న అడ్వైస్ ఇస్తా. సో దాన్ని బట్టి మీరు షిప్మెంట్ లెక్క చేసుకోనా లేకపోతే మినిమం గ్యారంటీ చేసుకోవాలని చెప్పేసి మీరైతే డిసైడ్ కాండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు చెప్పింది ఏంటంటే డైలీ 40 షిప్మెంట్స్ చేయాలి. 40 షిప్మెంట్ చేస్తే మనకైతే 850 రూపీస్ అమౌంట్ ఇస్తారని చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ 40 షిప్మెంట్స్ కంటే తక్కువ అయిందనుకో మనకు 17 రూపీస్ లెక్క అమౌంట్ అయితే మనకు షిప్మెంట్కి ఇస్తారని చెప్పేసి అన్నారు. సో మనం 30 షిప్మెంట్స్ చేసినాం అనుకో, 30 షిప్మెంట్స్కి 30 into 17, సో షిప్మెంట్స్కి ఎంతో ఎర్న్ అయితే అంతే. సో మనకైతే మినిమం గ్యారంటీ అమౌంట్ అయితే రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడు ఏం చెప్పిండంటే 40 షిప్మెంట్స్ కంటే ఎక్కువ కొట్టినా ఇన్ కేస్ మన రూట్లో ఎవరైనా రాకపోతే వాళ్ళ రూట్ కూడా మనమే క్లియర్ చేయాలి కదా. సో అలాంటప్పుడు మనం ఏమైనా 50 కానీ 60 కానీ డెలివరీ చేసినప్పుడు ఏమవుతుందంటే సో వాళ్ళు ఏదైతే మినిమం గ్యారంటీ అమౌంట్ ఇస్తారో అది కాకుండా మనకైతే షిప్మెంట్ లెక్క 17 into మళ్ళీ మనం ఎన్ని డెలివరీస్ చేస్తామో అన్ని డెలివరీస్ అమౌంటే ఇస్తారనమాట. అండ్ ఒకవేళ మనకి ఇక్కడ మినిమం గ్యారంటీ ఎక్కువ షిప్మెంట్స్, ఇప్పుడు మనం 50 షిప్మెంట్స్ పెట్టుకుని పోయినాం, అప్పుడు మనకు 40 షిప్మెంట్స్ అయితే డెలివరీ అయితే మినిమం గ్యారంటీ వస్తుందని చెప్పేసి హోప్ ఉంటుంది. ఒకవేళ మనకు లోడే తక్కువ వచ్చింది,
హబ్లో ఒక 35 షిప్మెంట్స్ మనకు లోడ్ ఇచ్చారు అనుకో, అప్పుడు అందులో ఇంకా 5-10 పెండింగ్ పడితే మనకు డెలివరీస్ వచ్చేసి ఒక 35 అంటే 30 అట్లా అవుతాయి. ఒక 5 పికప్స్ వేసుకున్నా కానీ 35 అవుతాయి. అయినా ఇంకా 5 షిప్మెంట్స్ తక్కువనే ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం పక్క రూట్ షిప్మెంట్ తీసుకున్నాడు కానీ, లేదంటే పక్క రూట్ పికప్లు వేసుకున్నాడు కానీ, ఇదంతా రిస్క్ కంటే సపరేట్గా 17 రూపీస్ ఏదైతే మనకు అమౌంట్ వాళ్ళు ఇస్తారు కదా, ఎట్లాగో మనకు మినిమం గ్యారెంటీ అయితేనే మినిమం 40 అయితేనే 850 వస్తుంది. మనకు తక్కువైనా కానీ మినిమం గ్యారెంటీ రాదు, ఎక్కువైనా కానీ మినిమం గ్యారెంటీ రాదు. ఎక్కువైనా తక్కువైనా మనకు 17 రూపీస్ లెక్కన ఇస్తారు కదా. సో నన్ను అడిగితే ఏంటంటే, మనం మినిమం గ్యారెంటీ కాలేదని చెప్పేసి పక్క రూట్లకి పికప్లు వేసుకున్నాడు, పక్క రూట్లకి షిప్మెంట్ తీసుకున్నాడు, ఇదంతా దానికంటే రిస్క్ లేకుండా సపరేట్గా మనం షిప్మెంట్ లెక్క తీసుకొని 17 రూపీస్ లెక్క షిప్మెంటు. సో ప్రతి ఒక్క ఆర్డర్కి వచ్చేసి మనకు 17 రూపీస్ వస్తుంది. సో మనం 30 షిప్మెంట్లు డెలివరీ చేసినాం అనుకో, ఆ 30 × 17 500 చేంజ్ ఏమో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఒకవేళ మనం 52 అట్లా చేసినాం అనుకో, మనకు అప్పుడు 50 × సంథింగ్ ఎంత 17 మనకు ఒక 800 ఎబోనే వస్తుంది. సో మనకి ఇట్లా అమౌంట్ అనేది మినిమం గ్యారెంటీ కంటే షిప్మెంట్ లెక్కనే బెటర్ అనమాట. ఎందుకంటే ఎక్కువైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ తక్కువ అయితే మనం చెప్తున్నాం కదా, పక్క రూట్లో మనోడు చెప్పిండు కదా, పక్క రూట్లో ఎవరైనా షిప్మెంట్లు కానీ పికప్లు కానీ వేసుకోవాలని చెప్పేసి, అదంతా రిస్క్ లేకుండా నన్ను అడిగితే నేనైతే మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ అయితే ఒకవేళ శాలరీ బేసిక్లో కాండి, లేదంటే షిప్మెంట్ లెక్క కాండి, ఇదే బెస్ట్ అడ్వైస్. అండ్ గైస్ ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఫ్లిప్కార్ట్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను. సో ఎందుకంటే చాలామంది కామెంట్స్ అయితే పెట్టిర్రు. నేను ఏమనుకున్నా అంటే, వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే కామెంట్స్ అన్ని కింద ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను చూడండి, సో అన్నీ అక్కడే విజిబుల్ అయితే అని చెప్పేసి అనుకున్నాను. సో అక్కడ కాలేదు, నేను చూడని కామెంట్స్ చాలా ఉన్నాయి. సో ఆ కామెంట్స్ అన్నిటికీ ఇప్పుడు నేను రిప్లై ఇచ్చినా కానీ మీకేం యూజ్ ఉండదు, ఎందుకంటే చాలా రోజుల క్రితం పెట్టిన కామెంట్స్. సో ఇప్పటి నుండి మీరు ఏ కామెంట్ పెట్టినా నేను ప్రతిదానికి రియాక్ట్ అవుతాను, ప్రతిదానికి రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, జెప్టోలో జాయిన్ అయినా నేను జెప్టోలో వీడియోస్ చెప్తున్నాను అని చెప్పిన కదా, సో వాటికి సంబంధించిన ఎర్నింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, మోర్ దెన్ ఫ్లిప్కార్ట్ ఆల్సో. సో అందుకని చెప్తున్నా, నేను మీకు వాటి నుండి కూడా వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. ఓకే రైట్. మనకి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం ఒక్కటి లేకపోతే మన దగ్గర ఎంత ఉన్నా వృధానే. కోటి కోసం కూటి విద్యలు అంటారు. అలాంటిది మనం పని చేసేదే పొట్ట కోసం అనుకున్నప్పుడు తినకుండా పని చేయడం ఎందుకు? అందుకే మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ డెలివరీ జాబ్ చేస్తున్నా టైంకు తినండి. మనం తినకుండా పని చేస్తే పానం మొత్తం ఆగమాగం అవుతుంది. ఇక ఆకలి విపరీతంగా వేస్తే డ్యూటీ చేయాలంటేనే చిరాకు వస్తుంది. అందుకని మీరు ఒక అరగంట డ్యూటీ ఆఫ్ చేసుకొని తిని మళ్ళీ మొదలు పెట్టుకోండి. మీ వెంట ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. కొంచెం ఆలస్యం అయినా పర్లేదు, కానీ ఓవర్ స్పీడ్గా వెళ్ళకండి. అన్నింటికన్నా ముఖ్యం మీ సేఫ్టీ, కాబట్టి హెల్మెట్ మర్చిపోకుండా పెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాబ్ చేసుకోండి. ఓకే.